కొంచెం దూరం పడుకుంది బొట్టు ఒక్కరు చాలు ఆరాధించేయమ్మా తొందరగా ఆరాధించేయండి సరే 5 సార్లు అయిందా టైం అవుతుంది సరే సైడ్ జరుగుతుంది మనం Thank you.
ట్యాక్స్ కూడా మనకు వచ్చేటట్టు చేయాలి. మున్సిపాలిటీ ట్యాక్స్ కూడా మీరు వచ్చిన తర్వాత చాలా ఎక్కువ ట్యాక్స్ వేస్తారు. ఈ మున్సిపాలిటీలో అన్నిటికీ ఎక్కువ వేస్తారు. ఆ ట్యాక్స్ కూడా తగ్గియాలి. అట్లనే వాటర్ సమస్య ఉంది, వాటర్ సమస్య కూడా తీర్చాలి. ఈ ప్రాంతంలో మౌలిక వసతులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయినా, సీసీ రోడ్ అయినా, ఎలక్ట్రికల్ లో వోల్టేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తీర్చాలని చెప్తారు. ఖచ్చితంగా తీరుస్తా. మళ్ళీ మనం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా గుడ్ మార్నింగ్ పడాంజల్ అనే కార్యక్రమం పెట్టుకొని ఇక్కడ ఉన్న నిరుపేద కుటుంబాలకు ప్రతి ఒక్కరు కూడా ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఎంతమంది నిరుపేద కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడనే గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది, 200-300 ఎకరాలు ఉంది. ఆ ల్యాండ్ తీసుకొని కూడా ప్రతి కుటుంబానికి, పేద కుటుంబానికి కూడా మీ అందరికి ఇళ్ల స్థలాలు వచ్చేటట్టు చేస్తా. నీళ్ళ మందుకు ఓటేసి గెలిపేయండి, ఏళ్ళ గుర్తు మీద ఓటేసి గెలిపేయండి. ఈ ప్రాంత ప్రజలకు కూడా ఒక పెద్ద ప్లే గ్రౌండ్ కావాలి, స్టేడియం కావాలి. సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళకి వాకింగ్ టైం సరే, ఇక్కడ ఉన్న యువతకు అయినా సరే ప్లే గ్రౌండ్ కావాలని చెప్తారు. ఖచ్చితంగా ప్లే గ్రౌండ్ చేస్తా. మీరందరూ కూడా ఈసారి ఏమి గుర్తుకు ఓటేసి గెలిపేయండి. మీ సమస్యలు తెలిసిన బిడ్డను, పేదింటి బిడ్డను, పేదల నుంచి వచ్చిన పేద కుటుంబాలకి వచ్చిన మీ బిడ్డకు మీరు ఓటేసి గెలిపేయండి. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు లేకుండా రాజకీయంగా కూడా మీ మున్సిపాలిటీలలో ఒక్కరికి కాదు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. అన్ని సమానత్వం పంచే వ్యక్తిగా ఉంటా. మీరందరూ కూడా ఒక్కసారి ఏను గుర్తుకు ఓటేసి గెలిపేయండి. మీ బిడ్డలాగా ఉంటా. మీకు అహంకారం, రాజరిక పరిపాలన తీసేసి మన సైనికుడిలాగా పనిచేసే పరిపాలన తీసుకొస్తా. మీ సైనికుడు లాగుంటా. మీరందరూ కూడా ఒక్కసారి ఏను గుర్తుకు ఓటేసి ఈ పడంచెరు గడ్డ మీదకి బహుజన బిడ్డలు పంపేయండి. అన్ని వర్గాల బిడ్డలు కలుపుకొని బిడ్డ ఉంటాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఢిల్లీ గెలిచిందంటారు, బీఆర్ఎస్ గెలిస్తే ప్రగతి భవన్ గెలిచిందంటారు, నీలమ్మను గెలిస్తే పడంజర్ ప్రజలు గెలిచిందని చెప్తారు. పడంజర్ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేసి ఓటేసేటప్పుడు ఏమి గుర్తు ఓటేసి గెలిపేయండి. పడంజర్ ప్రజల గొంతునై ఉంటా. మీ సమస్యలే నా సమస్యలు అంట. గెలిచిన తర్వాత కూడా పొద్దున ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ పడంజర్ అని కార్యక్రమం పెట్టుకొని ఏ గల్లీలా, ఏ బస్తీలా ఇలాంటి సమస్యలున్నా సంపన్న వర్గాలను కలుపుకొని, అన్ని వర్గాల ప్రజలు కలుపుకొని సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఆ ప్రాబ్లం అన్ని సాల్వ్ చేస్తా. ముఖ్యంగా మున్సిపాలిటీలలో ట్యాక్సెస్, ఇంటి ట్యాక్సెస్ చాలా ప్రాబ్లం ఉందన్నా, ఎక్కువ రేట్లు వేస్తారు అని చెప్పారు. ఆ మున్సిపల్ ట్యాక్స్ కూడా మీ గొంతునై అసెంబ్లీలో మాట్లాడి తగ్గిస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. అందరికీ కూడా మీ బిడ్డ మళ్ళీ చెప్తున్నా, మీ ఇంట్లో ఒక కొడుకు అనుకోండి, మీ తమ్ముడు అనుకోండి, మా బిడ్డకు మేము ఓటేస్తున్నాం, మా బిడ్డను కాపాడుతాం, మా గొంతును పంపిస్తాం. ఒక్కసారి పడంచెరు భవిష్యత్తు మార్చుకుందాం. మనం అందరం కూడా యువత ముఖ్యంగా ఆలోచించాలి. ఈ ప్రాంతంలో చాలా మంది యువత ఉన్నారు. ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి, జాబ్ మేళాలు కూడా. మీ అందరికీ కూడా యువత చదువుకున్న పిల్లలకు అందరికీ కూడా వాళ్ళకు ఒక టాలెంట్ ప్రకారం మీకు ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి మీ అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్స్ ట్రైనింగ్ సెంటర్లు పెట్టి మీ అందరికి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలతోటి మాట్లాడి 6,000 కంపెనీలతో మాట్లాడి ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళ పెట్టిస్తా. జాబ్ మేళ పెట్టించి ఈ రోజు ప్రచారానికి ఎట్లయితే నేను వచ్చి వెహికల్ పెట్టి నా గుర్తు ఏను గుర్తు అని ప్రచారం ఎట్లా చేస్తున్నారో రేపు గెలిచినాక కూడా జాబ్ మేళ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళ పెట్టించి ప్రచార రథాలు పెట్టి యువతనందరూ కూడా ఉద్యోగస్తులను తయారు చేస్తా అని చెప్తున్నా. మీ కాళ్ళ మీద మీరు బతికేటట్టు చేస్తా. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి ఏను గుర్తు ఓటేసి గెలిపిండన్నా. మీ బిడ్డ ఒక సైనికుల్లాగా పనిచేస్తా అని చెప్తున్నా, ఒక సైనికుల్లాగా పనిచేస్తా అంటున్నా. ఒక్కసారి ఆలోచన చేసి మరొకసారి ఏను గుర్తుకు ఓటేసి గెలిపేయాలి. ఈ గతంలో కూడా చూడొచ్చు, మీరు ఈ ప్రాంతం మున్సిపాలిటీ ప్రాంతంలో యువత నన్ను అందరూ వినాయకుల దగ్గర నుంచి వచ్చారు. నేను వచ్చి వినాయకుడి కాడ వచ్చి చారాన్ని ఇస్తే వాళ్ళతో భారాన్ని ఇప్పించిన వాళ్ళని నేను ఇక్కడ ఉన్న కుల సంఘాలకు నాతో అయినా 100 రూపాయలు ఇస్తే వాళ్ళతో 10 లక్షలు 20 లక్షలు ఇప్పించిన. కుల సంఘాల భవనాలు ఇవి కావన్నా, కుల సంఘాల భవనాలు నేను కట్టిస్తా. మనం అందరం కలిసి కట్టుకుందాం. 100 ఎకరాల ఉంది కట్టిస్తాం. కానీ పేద ప్రజలకు ఆత్మగౌరవం ఇద్దాం, పేద ప్రజలకు ఒక గూడు ఇద్దాం, పేద ప్రజలకు ఇల్లు స్థలాలు ఇద్దాం, పేద ప్రజల గురించి బతుకుదాం. మీ అందరినీ కాపాడుకునే బిడ్డలాగా ఉంటా. మీ సమస్యలు తీరుస్తా. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఏను గుర్తుకు ఓటేయాలి. ఇక్కడ మన తెలంగాణ మున్సిపాలిటీ నుంచి ఏ బూత్ లో చూసినా ఏనుగు మీద వచ్చి లీడ్ రావాలి. మీ బిడ్డను ఒక్కసారి చూపించండి. ఈరోజు యావత్ తెలంగాణ మొత్తం పడంచెరు చూస్తుంది. ఒక బిడ్డ వాళ్ళెవ్వరూ 2 పార్టీలు మోసం దగా చేసినా ఆయన ధైర్యంగా నిలబడి నేను నిలబడతాను, స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కూడా నిలబడతా అని చెప్పి బ్యాలెట్ పేపర్ ఉంటా అని చెప్పిన ఆ రోజు చెప్పిన ఈ రోజు బ్యాలెట్ పేపర్ ఉండి చూపించిన అదంతా ధైర్యం ఎక్కడో తెలుసా? ఈ పడంచెరు కాన్స్టిట్యూన్సీ ప్రజల ధైర్యమే నా ధైర్యం. వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తారు, ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఈ బిడ్డకు గెలిపిస్తే ఈ బిడ్డ కసిగా ప్రజలకు మేలు చేయడానికి ఉండు, ఒక యువత ఉండు, అన్ని వర్గాల కష్టాలు తెలిసిన బిడ్డ, అందరినీ కూడా కలుపుకునే బిడ్డ, అందరికీ విలువనిస్తారని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మీరందరూ కూడా
ఒక్కసారి ప్లీజ్ రిక్వెస్ట్ అందరూ కూడా ఏళ్ళు గుర్తుకు ఓటేసి గెలిపియండి. మీ బిడ్డలై మీ గొంతులై అని చెప్పి తెలియజేస్తున్నా. ఏళ్ళు గుర్తుకే జై బిఎస్పీ జై ఆర్ఎస్పీ ఏళ్ళు గుర్తుకే. గ్రామానికి పోరాట చరిత్ర ఉంది. ఇవాళ అంబేద్కర్ కాలనీలో ఉన్నామంటే ఇది ఎమ్మెల్యే ఇయ్యలే, ఎంపీ ఇయ్యలే, ప్రభుత్వం ఇయ్యలే, కొట్లాడి తెచ్చుకున్న కాలనీ అంబేద్కర్ కాలనీ. కొట్లాడి తెచ్చుకున్న కాలనీ కొమరం భీం కాలనీ. కొట్లాడి తెచ్చుకున్న కాలనీ జ్యోతిబా ఫూలే కాలనీ. కొట్లాడి తెచ్చుకున్న కాలనీ ఇందిరానగర్ కాలనీ. తెల్లాపురం ప్రజలకు పోరాట పటిమ ఉంది. మీకు ఒకటే మాట చెప్తా ఉన్నా, అంబేద్కర్ కాలనీ వాళ్లకు, మా మదన్ అయితే మీ పిల్లలను జరగకుండా చూస్తాడు. ఈ రాత్రిలో పొలంలో దింపి తాపి అలా జరగకుండా చూసే పూచి మాది. పని చేస్తున్న వాళ్ళగా తయారు చేస్తాం. ఇది మొదటి హామీ. రెండో హామీ ఏమంటే ఎమ్మెల్యేలు గెలిచినాక పారిపోతుండ్రు, ప్రజలకు కనిపిస్తలేరు, దూరం పోతుండ్రు. కాలనీలు పట్టించుకోరు, యువకులను పట్టించుకోరు, మహిళల్ని పట్టించుకోరు, నిరుద్యోగులు పట్టించుకోరు. ఏమి పట్టించుకోకుండా పారిపోయే ఎమ్మెల్యే కావాలన్నా, గెలిచినాక కూడా ఇట్లనే ప్రజలతో ఉండే ఎమ్మెల్యే కావాలన్నా. ఈ రెండు విషయాలు ప్రజలకు అర్థమైతే వాళ్ళు మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. అంబేద్కర్ కాలనీ వాసులారా ఆలోచించండి. వేరే ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మేమెంత కూడా కడుపును పెట్టుకునే చూసుకునే వాళ్ళం తప్ప ఇట్లా టార్చర్ చేసే వాళ్ళం కాదు. దొంగలను ఎన్నుకోవడం మూలాన కష్టాలు వచ్చినాయి. వాళ్ళ మనుషులు వచ్చి రాత్రి వాళ్ళు పిల్లలు చెడగొట్టడం, లేనిపోని చెప్పడము, వాళ్ళు పని లేకుండా చేయడము, ఇదే వాళ్ళ పనిగా ఉంది. ఇంకా తెల్లాపురంలో 100 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని ఎమ్మెల్యే మనకు అండగా ఉంటే, ఎమ్మెల్యే అండగా లేకపోతే సాధించిన వాళ్ళం. ఎమ్మెల్యే అండగా ఉంటే ఊరుకుంటామా? నిజమా కాదా? ఈ ఒక్కూరే కాదు, పక్కన కొల్లూరు ఉంది, నాగపల్లి, ఉస్మాన్ నగర్ ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యత నీలమ్మను తీసుకుంటున్నటువంటి నమ్మకము, విశ్వాసం మాకుంది. పేద ప్రజలను ఆలోచించండి దయచేసి. ఎవరు ఏం చేస్తారు, ఏమి ఇస్తారని ఈ వారం రోజుల కోసం ఆలోచించకండి. జీవితాలు, మన జీవితాలు, మన పిల్లల జీవితాలు బాగుండాలంటే అమ్మలారా అక్కలారా మీకు దండం పెట్టి కాలు మొక్కి చెప్తా ఉన్నాం. ఒకే నిర్ణయం తీసుకోండి. గెలిచినాక తెంగపడినాడు కావాలన్నా, గెలిచి మనతోనే ఊరు ఎటైనా ఎమ్మెల్యే కావాలన్నా తెలుసుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. పటంచెరులో ఒక నిర్ణయం జరిగిపోయింది. ఏమిటా నిర్ణయం అంటే 100 కోట్లు పెట్టంటున్నావు. నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టి నువ్వు రోజుల మీదకి వచ్చింది నీ పోటీ కాదు. ఎన్ని పైసలు కంటున్నట్టుంటావంట. మేము చెప్తా ఉన్నాం, ప్రజల మనసులకు, యువకుల మనసులోకి, విద్యార్థుల మనసులోకి, అమ్మలాక్కల మనసులోకి వచ్చినావు. నువ్వు 10 సంవత్సరాలు గెలిచి ఏం చేయలేదన్నాక నీ తరం జరిగిపోవాల్సిందే కానీ నీ మీద దాని దయ రాదు. పటంచరు ఓటర్లకు రాదు రాదు. అంబేద్కర్ కాలనీ వాసులారా మీరే ప్రచారంగా మారండి. మనమే మధులు కల్పించుకుందాం. మధు గెలవడం మూలాన మన పిల్లలకు ఉద్యోగాల కోసం మాట్లాడతారు, భూముల కోసం మాట్లాడతారు. అన్నింటికి మించి ప్రజల దగ్గరకు వచ్చి గోడు ఇస్తారు. ప్రజల గోడు వినే మనిషి కావాలి. ప్రజల గోడు గెలిచినంత గోడు ఉండేటువంటి మనిషి కావాలి. అసెంబ్లీలో గొంతాయి మాట్లాడాలి. అటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి నీలం మధు ముదిరాజు. కాబట్టి తెల్లాపూర్ మున్సిపాలిటీలో మదన్న మేము చెప్తా ఉన్నాం, తెల్లాపూర్ మున్సిపాలిటీలో బహుజన్ సమాజ్ పార్టీ నీ గుర్తైన ఏను గుర్తుకు లీడ్ తెచ్చే పూచి ఇక్కడ ఉన్నటువంటి అందరూ చేసుకుంటాం. మేము మాటలు చెప్పే వాళ్ళం కాము, ప్రాక్టీస్ లో ఉండేటువంటి వాళ్ళం. యువకులను, విద్యావంతులను, సాఫ్ట్వేర్లను, కూలి వాళ్ళను, ఇళ్ళలో పని చేసుకునే పని మాట ఈ రోజు కూలి చేసుకుంటారు. రోజు తగ్గిపోయేటప్పుడు కూడా అందరి బతికులాడి వాళ్ళ కాళ్ళ ఏళ్ళని నేను తెల్లపూర్లో మెజార్టీ నేర్పించే పూజకి సమావేశం అందరి తరఫున నీకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నేను గుర్తుకే ముందు నడదాం అన్న.
యువతమ ఒక్కసారి ఆలోచన చేయండి. ఏను గుర్తుకేస్తే మీ అంబేద్కర్ కాలనీలో ఉన్న ప్రజలకు కూడా ఇంటి ట్యాక్సీలు చేపించి మీ అందరు కూడా రికగ్నేషన్ చేపిస్తా, మీ హౌస్ ట్యాక్స్ తగ్గిస్తా. మీరు అందరూ ఒక్కసారి ఏను గుర్తు ఓటేసి గెలిపేది కదా. యూత్ ముఖ్యంగా మీరందరూ ఆలోచన చేయాలి. ఒకసారి యూత్ తెలుసుకుంటే దేశాలను ఏం చేస్తారో తెలుసు. మీరు ఈ పలాచారి గడ్డ మీద మీ ఫ్రెండ్స్ తో మీరందరూ కూడా మన అన్న నీలమ్మదన్న అందుబాటులో ఉండే నాయకుడు. మనం ఇంటికి పోతే మన తోటి కనీసం మీరు వచ్చారు కదా, వచ్చినప్పుడు మాట్లాడినా లేదా ఎమ్మెల్యే తోటి ఇప్పుడు పోయి యాక్సెస్ మాట్లాడతారా, నాతో నాలుగు మాట్లాడతారా, మీరు వచ్చిన ఏం కన్నా చెప్పు తమ్ముడు అని మాట్లాడతారా లేదా? మీరందరూ ఆలోచన చేయండి. మీ అందుబాటులో ఉంటా, మీ అన్న లేకుండా మీరందరూ కూడా మన అమ్మ నాన్నకు మన క్లాస్మేట్స్ అందరు చెప్పి ఏది గుర్తు కొట్టి వేయాలి తమ్మి. మీ బిడ్డ మీ అన్న మా ఇంట్లో మా అన్నలు నిలబడ్డాడు అని చెప్పండి. ఏను గుర్తుకే, ఏను గుర్తుకే, అమ్మలారా అక్కలారా ఏను గుర్తుకే, ఏను గుర్తుకే, ఏను గుర్తుకే. హలో, నీలం మదనకు ఓటేద్దాం, గెలిపిద్దాం. ఇక్కడ ఉన్న సమస్యలన్నీ అన్న ఒకటేసారి మీరు గెలిచినాక ఇక్కడ గుడ్ మార్నింగ్ పొటెన్షియల్ వాళ్ళ కార్యక్రమం పెట్టుకొని ఇక్కడ ఉన్న ఆఫీసర్లను మొత్తం నీలం మదనాన్ని గెలిపిస్తాం. ఏను గుర్తుకే, ఏను గుర్తుకే, ఏను గుర్తుకే. జై ఎన్ఎంఆర్. బస్తీ వాళ్ళు మాట్లాడండి. అంజనా నీ బస్తీ గురించి మాట్లాడు. దయచేసి నీలం మదన ముదిరాజు గారు వచ్చేసిండ్రు. మన కాలనీలో సమస్యలు ఎటువంటి సమస్యలు మన సమస్యల్ని పరిష్కరించడానికి మన మదన్న గారు ముందుకొచ్చారు. కాబట్టి ఈరోజు భారీ మెజార్టీతోని ఏను గుర్తుకు ఓటేసి మన మదన్న గారిని గెలిపించే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనకెన్నో కాలనీలో సమస్యలు ఉన్నాయి. వాటర్ బిల్ సమస్య కానీ, ఇంటి ట్యాక్స్ కానీ, మిగతా సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించడానికి మన మదన్న గారు ముందుకొచ్చారు. మన సమస్యలు జరగాలంటే ముందుగా మన అన్న మదన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మనవి చేస్తున్న మన కాలనీ వాసులందరూ కూడా. ఎందుకంటే ఎన్నో సమస్యల నుంచి పెద్ద పెద్ద నాయకులు వచ్చారు మన దగ్గరికి, కానీ మన సమస్యలు తెలుసుకున్న పిదపట్టు మన మదన్న గారు మన వద్దకు వచ్చారు. కాబట్టి ఆయనని భారీ మెజార్టీతోని మనం అందరం గెలిపించే బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీ అందరికీ సభాముఖంగా నమస్కారం తెలియజేస్తున్నా. జై బిఎస్పీ పార్టీ, జై నీలం మదన్న, జై నీలం మదన్న. ఏను గుర్తుకే ఒక్కసారి మన గొంతుని నీలం మదన్న గారికి గట్టిగా వినిపించాలి. ఏను గుర్తుకే, ఏను గుర్తుకే. నీలం మదన్న గారి నాయకత్వం, నీలం మదన్న గారి నాయకత్వం. జై బిఎస్పీ, జై బిఎస్పీ. సంతోషం అన్న. మున్సిపాలిటీ వాసులు అందరు కూడా పేరు పేరున నమస్కారము. మీ అభ్యర్థి మీ తమ్ముడు, మీ కొడుకు
మీ బిఎస్పీ అభ్యర్థి ఏను గుర్తు మీద ఓటేసి గెలిపేలా ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీ సభ్యులందరూ కూడా అక్క అందరూ కూడా చెప్పేది ఒకటే, మా సమస్యలు తెలుసుకొని మా సమస్యలు పరిష్కరించే నాయకుడు కావాలి, మాకు అలాంటి నాయకుడు కావాలని చెప్తారు. ఖచ్చితంగా మీ కాలనీలో చెప్పిర్రు. ఈ అంబేద్కర్ కాలనీలో కూడా ఎక్కువ నేను ఎందుకంటే ఎప్పుడు ఏ ఫంక్షన్కి వచ్చినా, ఏ గణేష్ చవితి కాడికి వచ్చిన, గణేష్ వినాయక మండపాల కాడికి వచ్చినా ఎప్పుడూ కూడా ఒకటే చెప్తుర్రు ఆ కాలనీ వాసులు అందరూ కూడా, అన్న మీకు తెలుసు మున్సిపాలిటీలో కూడా డోర్ నెంబర్ కూడా ఏర్పాటు చేసి మీకు ట్యాక్సులు కూడా వేయించి ఇక్కడ ఎక్కువ ట్యాక్సులు తీసుకుంటారు మున్సిపాలిటీలలో. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా కూడా ఒక్కసారి భూమి కొన్నాక భూమికి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ట్యాక్స్ కడతాం, భూమికి మళ్ళా ఇల్లు పైన కన్స్ట్రక్షన్ మీద 2 ట్యాక్సులు తీసుకుంటారు మున్సిపాలిటీలలో. మాకు ఈ ట్యాక్సులు తగ్గించేటట్టు మీరు చేయాలని చెప్పారు. ఖచ్చితంగా గెలిచిన తర్వాత నేను అసెంబ్లీలో మాట్లాడి మన 3 మున్సిపాలిటీలలో ఉన్న ప్రాబ్లం కూడా నేను ఖచ్చితంగా హౌస్ ట్యాక్స్ల విషయంలో నేను మాట్లాడి మీ గొంతునై ఉండి మీ ట్యాక్సులు తగ్గించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఒక్కసారి ఆలోచన చేసి నీలమ్మది ఓటేసి గెలిపేయండి. డాక్రా మహిళలారా, ఏఎన్ఎంలారా, ఆశా వర్కర్లారా, ఈరోజు చూడొచ్చు మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నా కూడా మీకు ఎలాంటి వేతనాలు రాక మీకు విలువ లేక ఎంత ఇబ్బంది పడుతారో చూస్తున్న ఆశా వర్కర్లు వచ్చి మొన్న నా దగ్గర చెప్తారు, అన్న మాకు జీతాలు ఎంత ఇబ్బంది ఉందో మాకు తెలుసు. అదేవిధంగా ఏఎన్ఎంలు చెప్తారు, డాక్రా మహిళలు చెప్తారు. ఇక్కడ ఉన్న యువత మాకు ఉద్యోగాలు కావాలన్నా మేము చదువుకొని నిరుద్యోగాలకు ఉంటున్నాం, మా నిరుద్యోగాలు తీసేయాలంటే మీరు ఇక్కడున్న ఇండస్ట్రీలు, ఎందుకంటే మినీ ఇండియా అని చెప్తారు, ఇక్కడ ఈ ప్రాంతంలో 6,000 కంపెనీలు ఉన్నాయని చెప్తుంటాడు ప్రతిసారి ఎమ్మెల్యే గారి ఇంటర్వ్యూలలో. 6,000 కంపెనీలు ఉన్నట్టు, నేను సుమారుగా ఒక 1000 కంపెనీలు ఉన్నా ఊరికి ఒక 10 మందిని, ఒక్కొక్క కంపెనీలో ఊరికి ఒక 10 మందిని పెట్టిస్తే సంవత్సరానికి ఎంతమంది ఎదుగుతాం? 10,000 మంది అవుతారా? ఒక 100 10,000 మంది అవుతారు కదా. 10,000 మంది అంటే 5 సంవత్సరాలు ఒక 50,000 ఉద్యోగాలు అయితే ఇప్పిస్తాం కదా. మరి ఈ 10 ఏళ్లలో నువ్వు 1,00,000 మందికి ఉద్యోగాలు ఇప్పించినావా? ఏ గ్రామంలో 1,00,000 మందికి వచ్చి ఉద్యోగాలు ఇప్పించిరా? ఒక్కరోజైనా ఉద్యోగాల గురించి మాట్లాడిందా? వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం గురించి మరి ఆయన ఇన్కమ్లేమో కంకర మిషన్లు కావాలి, టిప్పర్లు కావాలి, పెట్రోల్ బంకులు కావాలి, బిల్డర్ల దగ్గర వసూళ్లు కావాలి, కంపెనీ వాళ్ళ దగ్గర పీడించుడు కావాలి. మరి నీ కుటుంబం మేము మంచిగా ఉండాలి, మా పిల్లలు మేము ఓట్లేసి నిన్ను గెలిపిస్తే మా పిల్లల గురించి ఒక్కరోజైనా యువత గురించి జాబ్ మేళాలు పెట్టించిన ఆ కంపెనీ వాళ్ళని పిలిపించి ఏదైనా 6 నెలలకు ఒకసారి జాబ్ మేళాలు పెట్టించారు అదా? మీ దగ్గర ఈ మున్సిపాలిటీలో పెట్టించారా? జూనియర్ కాలేజ్ ఉందా మీ దగ్గర? ఒక రోజైనా 10th అయిపోయినాక పిల్లలకి ఈ మున్సిపాలిటీలో జూనియర్ కాలేజ్ పెట్టేయాలని ఉందా? ఒక రోజు వచ్చి కనుక్కోండి మీ దగ్గరకు వచ్చి. ఒక డిగ్రీ కాలేజ్ పెట్టాలని ఉందా? నాణ్యమైన చదువుని ఇవ్వాలని ఉందా? మన యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. మన మహిళా గ్రూపులు, సంఘాలు అందరూ కూడా ఏ పార్టీ మీటింగ్ వచ్చినా, ఎప్పుడున్నా కరోనాల విషయంలో ఎప్పుడన్నా వాళ్ళు ఎన్నో సర్వీసులు చేస్తుంటారు డాక్రా మహిళలు. వాళ్ళ గురించి ఒక్కసారి వచ్చి, అక్క మీకు ఏం సమస్యలు ఉన్నాయి, మీ దగ్గర ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయి, మీకు ఇల్లు ఉన్నాయా, ఇళ్ళ జాగాలు ఉన్నాయా, ఇల్లు ఇస్తామని చెప్పి వచ్చిర్రా? డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రా? ఒక్కరోజు కూడా రారు. కానీ నీలమ్మధు గెలిస్తే మీ ఇంటికి వస్తా అంటుండు. వాళ్ళు గెలిస్తే ఆడ ఏసీ రూమ్లలో కూర్చుంటా అంటారు. నీలమ్మధు గెలిస్తే పొద్దున్న లేచి గుడ్ మార్నింగ్ పటాన్చేరు అని చెప్పి 7 గంటలకు మీ గల్లీకి వస్తా అంటుండు. మీ గల్లీ సమస్యలు తెలుసుకుంటా అంటుండు, మీ బాధలు తెలుసుకుంటా అంటుండు. మీ బాధలు తెలుసుకొని మీ బాధలను పరిష్కారం ఇస్తా అని చెప్తున్నా. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక విజన్ ఉన్న నాయకుడికి మీరు సహకారం చేయండి. మీరందరూ కూడా ఏను గుర్తుకు ఓటేసి గెలిపేయండి. మీ గొంతునైతా మీ బాధల్లో, మీ కష్టాలలో నేను నిలబడతా. మీరు ఒక్కసారి దీవించి ఏను గుర్తుకు ఓటేయండి అక్క. ఈ సమస్యలన్నీ కూడా నేను ఖచ్చితంగా తీర్చే బాధ్యత నాదే. ఎందుకంటే ఈ ప్రభుత్వం నుంచి వచ్చే కేంద్ర రాష్ట్ర నిధులు కాకుండా ఇక్కడ సిఎస్ఆర్ నిధులు ఉన్నాయి. కంపెనీలో నుంచి వచ్చే, ఇండస్ట్రీ నుంచి వచ్చే 2% నిధులు సిఎస్ఆర్ నిధులు ఉన్నాయి. ఈ సిఎస్ఆర్ నిధులతోటి మన యూత్ ఐడియాలజీ, పెద్ద మనుషుల ఐడియాలజీ, రైతుల నుంచి అందరి ఐడియాలజీ తీసుకొని మీకే పంచుతా. ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చేటట్టు చేస్తా. ప్రజల మధ్యలో తీసుకొచ్చి, అన్న మనం ఈ ప్రాంతంలో ఇట్లాంటి అభివృద్ధి చేద్దాం, ఈ కాలనీలో డ్రైనేజ్ ఉందా, ఈ కాలనీలో సీసీ రోడ్ ఉందా, ఈ కాలనీలో ఎంతమందికి ఇండ్లు లేవు, ఈ కాలనీలో ఎంతమందికి ఉద్యోగాలు లేవు, ఇవి తెలుసుకొని గవి ఎట్లా చేద్దాము అని చెప్పి మనందరం కూడా సమిష్టి నిర్ణయాలు తీసుకొని, రాజకీయ నాయకుడు అంటే ఒక రాజరిక పరిపాలన ఉండొద్దు, ఒక సైనికుడు లాగా ఉండాలని చెప్తున్నా. ఆ సైనికుడు అయితే అని చెప్తున్నా. మీరు అందరు కూడా ఒక్కసారి మళ్ళీ మనకు, ఎందుకంటే చాలా టైం తక్కువ ఉంది నాకు,
రెండు పార్టీలు మోసం దగా చేసి నా టైంను నన్ను అన్ని రకాలుగా స్కిల్ చేసిరు. ఈరోజు పడంచేరు ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేసి ఆ బిడ్డని గెలిపిద్దాం. మన అన్నలకు, మన తమ్ముళ్ళకు, మన ఇంటి పక్క వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఈరోజు పడంచేరు కాన్స్టిట్యున్సీ ప్రజలు గెలిచే రోజు వచ్చింది. మధు కాదు, పడంచేరు ప్రజలు గెలిచే రోజు వచ్చింది. ప్రజలందరూ కూడా ధర్మం వైపు ఉన్నారు. ఆయన వాళ్ళ అన్యాయం చేయొచ్చు, ప్రజల అన్యాయం చేయమనే రోజు రావాలి. ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి ఓటేసి ఏను గుర్తును అసెంబ్లీకి పంపేయండి. అసెంబ్లీలోకి పోయినాక మీ గొంతాయి మాట్లాడుతూ అంటున్నా, ప్రతి వర్గాల గురించి మాట్లాడుతూ అంటున్నా, ఎస్సీల గురించి మాట్లాడతా, బీసీల గురించి మాట్లాడతా, మైనార్టీల గురించి మాట్లాడతా, క్రిస్టియన్ సోదరుల గురించి మాట్లాడతా, సంపన్న వర్గాల గురించి మాట్లాడతా. మీరందరూ కూడా ఒక్కసారి దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏను గుర్తుకే థ్యాంక్ యూ. రూట్ మ్యాప్ ఏనో గుర్తుకు ఓటేయండి, నీలం మదనాన్ని గెలిపియండి. దయచేసి అందరికీ అన్నగారి తరఫున అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నా. నీలం మదనాన్ని గెలిపిద్దాం, ఏనుగు గుర్తుకే ఓటేద్దాం. దయచేసి ఆలోచించండి. 2 సార్లు అవకాశం ఇచ్చిన వ్యక్తి ఎట్లున్నాడు? ఏను గుర్తు జై బిఎస్పీ, జై బిఎస్పీ, జై బిఎస్పీ. ఏను గుర్తుకే, ఏను గుర్తుకే, ఏను గుర్తుకే, ఏను గుర్తుకే. నీలమన్న నాయకత్వం, నీలమన్న నాయకత్వం, నీలమన్న నాయకత్వం, నీలమన్న నాయకత్వం. కూలినాలి పేదలంతా కలిసి కట్టుకుందాము, కూలినాలి పేదలంతా కలిసి కట్టుకుందాము. మహనీయుల మాటలిందమో బహుజనులార, బహుజనుల మాట బోధమో బహుజనులార. మాలోళ్ళు మాదిగోళ్ళు కమారోళ్ళు కుమారోళ్ళు గొల్లోళ్ళు సాకలోళ్ళు కాపళ్ళు బయళ్ళళ్ళు కులమత భేదాలు వద్దన్నో బహుజనులార. మనమంతా సమానమన్నో బహుజనులార. నేటి బీరకాయ వంటి నీతి లేని మనుషులంతా మోసాలు చేస్తారన్నో బహుజనులార. Saranam
బాగా ఇస్తున్నాను. అశ్వరాయ్ యుగరాయ్ గోత్రం చెప్పండి. తారా గోత్రశ్చ సాకుమారాం క్షేమస్థలి మీ కోరి చెప్పిన అనుకోండి. సాకుమారాం క్షేమస్థలి సంపూర్ణ ఆయురారోగ్యేశ్వర్య రాజకీయ गजानंद महाराज के, गुरु साईनाथ महाराज के, गुरु भवानी माता की जय बीएसपी, जय बीएसपी, जय बीएसपी। సమస్యలు తెలుసుకున్నాం, ప్రజల మధ్యలో ఉంటున్నాం. ప్రజలకు ముఖ్యంగా ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఎక్కువ మేజర్ సమస్య ఒక సమస్య ఉంది. హౌస్ ట్యాక్సీలు చాలా విపరీతంగా వసూలు చేస్తారు. మీరు గెలిచిన తర్వాత హౌస్ ట్యాక్సీలు కూడా తగ్గించేటట్టు చేయండి, తగ్గించాలని చెప్పి అంటారు. అదేవిధంగా ఇక్కడున్న ప్రాంతంలో కూడా ఇందిరానగర్, అంబేద్కర్ కాలనీ, ఇక్కడ కుమరం భీం కాలనీ, ఇక్కడ కాలనీలలో కొన్ని సంవత్సరాల కింద అందరూ కూడా ప్లాట్లు, రోటరీ ప్లాట్లు కొనుక్కోరు. వాళ్ళందరూ కూడా రెగ్యులరేషన్ చేసి వాళ్ళకు కూడా హౌస్ ట్యాక్స్లు మున్సిపాలిటీలో ఎక్కియాలని చెప్పారు. ఈ ప్రాంతంలో కూడా ఎక్కువ మంది పేద కుటుంబాలు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అన్ని వర్గాల ప్రజలు పేదరికంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు ఆత్మగౌరవం కావాలి, మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేరు, మీరు గెలిచిన తర్వాత మాకందరూ కూడా 100 గజాలు జాగా ఇవ్వాలి. ఇక్కడ ఎందుకంటే తెల్లాపూర్ మున్సిపాలిటీలో చాలా మిగులు భూమి ఉంది. ఆ భూమిలో కొంచెం మా గ్రామంలో ఉన్న ప్రతి ప్రజలకు కూడా ఓపెన్ ప్లాట్ ఇవ్వాలని చెప్పి కోరిక కోరుతారు. ఖచ్చితంగా నీలమ్మధు గెలిచిన తర్వాత మీ అందరూ కూడా ఇళ్ల స్థలాలు పడంజర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి కూడా ఇళ్ల స్థలాలు ఇద్దామని చెప్పి చెప్తున్నా. ఈ ప్రాంతంలో కూడా ముఖ్యంగా ఇంత మున్సిపాలిటీలో కూడా ఒక జూనియర్ కాలేజ్ కావాలంటారు, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కావాలంటారు. అదేవిధంగా ఈ ప్రాంతం యువత కూడా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు లేక నిరుద్యోగులను ఉన్నామన్నా మీరు గెలిచిన తర్వాత కూడా ఇక్కడ స్థానికంగా ఇండస్ట్రీలు ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడి కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళ పెట్టించి మాకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేయన్న అంటారు. ఒక మహిళా సోదరులు ఏమంటారు, డాక్రా మహిళా సోదరులు ఏ ప్రభుత్వాలైనా ఎవరైనా మనల్ని వాడుకొని వాళ్ళకు పని చేయించుకుంటున్నా మీరు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయినాక కూడా ఈ మహిళా సహకార సంఘాలకు కూడా మీరు మీ ఫండ్ నుంచి, ఎమ్మెల్యే ఫండ్ నుంచి వాళ్ళకు స్వయం ఉపాధి గురించి కూడా మీరు ఒక 20% మాకు కేటాయించాలని చెప్పారు. ఖచ్చితంగా కేటాయిస్తానని చెప్తున్నా. ఈ నీలమ్మధు ముదిరాజుకు 30వ తారీఖు రోజు జరిగే ఎన్నికలలో మీరందరూ కూడా ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపించాలి. మీ బిడ్డలై వస్తున్నా మీరే కాపాడాలి. అవతల 2 పార్టీలు కూడా మీరు చూసవచ్చు. ఒక పార్టీ అయితే దగా చేసింది, ఒక పార్టీ అయితే నమ్మించి మోసం చేసింది. గాళ్ళను మనం నమ్ముకొని పోతలే, నేను ప్రజలను నమ్ముకొని పోతున్నా. ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ పార్టీలు గెలిస్తే, ఒక పార్టీ గెలిస్తే ఢిల్లీ గెలిచిందంటారు, ఒక పార్టీ గెలిస్తే ప్రగతి భవన్ గెలిచిందంటారు. నీలమ్మధు గెలిస్తే పడంచేరు ప్రజలు గెలిచారు. ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా మానవత్వం ఉన్న వ్యక్తి ఒక న్యాయ పోరాటం చేస్తున్నాడు. ప్రజల గొంతే
ఏను గుర్తుకు ఓటేద్దాం, నీలం మదనని గెలిపిద్దాం. అక్క దయచేసి ఏను గుర్తుకు ఓటేయండి, నీలం మదనని గెలిపియండి. ఏను గుర్తుకే ఓటేద్దాం, నీలం మదననే గెలిపిద్దాం. మన బహుజన బిడ్డ ఇక్కడ వచ్చి మిమ్మల్ని మీ ఆశీర్వాదం అడుగుతున్నాడు. మీరు దయచేసి పెద్ద మనసు చేసుకొని నీలం మదనని ఆశీర్వదించగలరని మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తున్నానమ్మా. అన్నలారా, అక్కలారా, నేను గుర్తుకే ఓటేయండి, నీలం చేయండి. మన ఓటు ఏను గుర్తుకే, ఏను గుర్తుకే, ఏను గుర్తుకే, ఏను గుర్తుకు ఓటేద్దాం, నీలం మదనని గెలిపిద్దాం. బహుజన రాజ్యం కోసం బయలుదేరరా, బహుజన రాజ్యం కోసం బయలుదేరరా. అవినీతి పాలన అంతము కొరకు, అవినీతి పాలన అంతము కొరకు, ప్రజాస్వామ్య పాలన చుట్ట కొరకు. తెలంగాణ గడ్డ మీదరా నీది జెండ ఎగరేస్తమురా, తెలంగాణ గడ్డ మీదరా నీది జెండ ఎగరేస్తమురా. ఎవడస్తాడో రాండిరా, మా బిఎస్పీ గెలుస్తుందిరా, ఎవడస్తాడో రాండిరా. నిలబడి వాళ్ళు తగ్గించేటట్టు మాట్లాడారు. మనకేమైంది బాబు? ఈరోజు కొమరం భీం సమస్య మేజర్ సమస్య, రోడ్ల మీద ఇల్లు కట్టుకున్నామన్నా. అభ్యర్థిగా పోటీ చేసిన నా గుర్తు ఏను గుర్తు. నా పేరు నీలం మధు ముదిరాజ్. మీరందరూ కూడా ఈ పడాంచర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు, తెల్లాపూర్ మున్సిపాలిటీ, కొమరం భీం కాలనీ వాసులు అందరూ కూడా మీ బిడ్డను ఒక్కసారి ఏను గుర్తు మీద ఓటేసి గెలిపేయండి. మీ బిడ్డ మీ గొంతై, మీ ప్రశ్న, మీ అందరి సమస్యలు నేను తెలుసుకున్న ఈ కాలనీల గురించి అక్కతోటి మాట్లాడితే మేజర్ సమస్య తమ్మి, మా ప్రాంతంలో మా కాలనీలో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా కొద్ది రోడ్ల సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది, కరెంటు బిల్లు కూడా ఎక్కువ వస్తున్నాయి, అందులో సర్వీస్ ఛార్జెస్ ట్యాక్స్ ఎక్కువ పెంచి సర్వీస్ ఛార్జెస్ వస్తున్నాయని చెప్తారు. ఇక్కడ ఈ ప్రాంతంలో
చాలా మంది నోటరీ వల్ల ఇల్లు కొనుక్కున్నారు. ఆ నోటరీ ఉండట్లా మున్సిపాలిటీలో కూడా వాళ్ళకి హౌస్ నెంబర్ ఇస్తలేరు అని చెప్తారు. ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత మీ అందరికీ కూడా రెగ్యులేషన్ చేపించి మీకు హౌస్ నెంబర్ వచ్చినట్టు చేస్తా. మీరు ముఖ్యంగా ఈ ప్రాంతంలో కూడా ఎక్కువ మంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అందరు కూడా మున్సిపాలిటీలో ఉన్న ప్రాంతంలో పడంచేరు కాన్స్టిట్యూన్సీలో కూడా ప్రతి పేద కుటుంబానికి కూడా ఆ మున్సిపాలిటీలో జిహెచ్ఎంసీలో గ్రామాలలో భూములు గవర్నమెంట్ భూములు ఏవైతే మిగిలిన భూములు ఉన్నాయో అవన్నీ సర్వే చేయించి ప్రతి కుటుంబానికి పేద కుటుంబానికి 100 గజాల జాగా వచ్చినట్టు నేను చేస్తా. మీరందరూ కూడా ఈసారి నన్ను అసెంబ్లీకి పంపించాలి, ఏను గుర్తు మీద ఓటేసి గెలిపాలి. ఈ ప్రాంతంలో ఉన్న యువత నిరుద్యోగులు చాలా మంది చదువుకొని డిగ్రీలు చేసి ఇంజనీరింగ్ చేసి ఐటీఐ చేసి అదేవిధంగా ఎలక్ట్రికల్ గా చేసి వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు లేక చాలా బాధపడుతున్నారు. పిల్లలు అరే ఇంత చదివించడం పిల్లలు ఇంటి దగ్గరలో ఉంటారు, వీళ్ళ నిరుద్యోగ బాధ ఎవరు తీరుస్తారు, ఏ నాయకుడు వస్తుండ్రు, ఏ నాయకుడు చెప్తలేడు కదా, వీళ్ళ సమస్యలు తీసుకోవట్లేడు కదా అని చెప్తారు. ఖచ్చితంగా అమ్మా నేను గెలిచిన తర్వాత మీ పిల్లల భవిష్యత్తు గురించి ఈ ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీలు మేనేజ్మెంట్ తోటి మాట్లాడి వాళ్ళతోటి ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా పెట్టిస్తా. జాబ్ మేళా ఈ రోజు నేను ఎట్లయితే ప్రచారానికి ఈ వెహికల్ మీద వచ్చి ప్రచారం ఏను గుర్తు కోటే అని చెప్పి అంటున్నాను, రేపు గెలిచినాక కూడా మీ బిడ్డ ఇదే ఉద్యోగాలకు కూడా ఇట్లనే ప్రచారం చేసి మీ జాబ్ మేళా పెట్టిస్తున్నా. మీరు ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోండి. మీ టాలెంట్ ప్రకారం మీకు అందరు కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కూల్ పెట్టించి అక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు నేను చేపిస్తా. మీరందరూ కూడా ఒకసారి ఏను గుర్తు కోటే తీర్చి గెలిపేయండి. ఈ ప్రాంతం తెల్లాపూర్ మున్సిపాలిటీలో కూడా ఒక జూనియర్ కాలేజ్ పెట్టించి ఇస్తాం. మీ 10th అయిపోయినాక పిల్లలకు ఇబ్బంది అవుతుంది, పేద కుటుంబాలు చదువుకోవడానికి జూనియర్ కాలేజ్ లేదన్నా మా మున్సిపాలిటీలో ఒక జూనియర్ కాలేజీ ఒక పాలిటెక్నిక్స్ కాలేజ్ పెట్టి అని చెప్తారు. ఖచ్చితంగా ఇవి పెట్టిస్తా. నాణ్యమైన విద్య నాణ్యమైన ఆరోగ్యం మీ దగ్గరికి తీసుకొస్తామా. మీరు ఒక్కసారి మీ సైనికుల్లాగా పనిచేస్తా, మీ ఇంటి బిడ్డలాగా పనిచేస్తా. గెలిచిన తర్వాత కూడా ప్రజలనే ఉంటా, ఈ ప్రజల సమస్యలు ఉంటా. ఒక సైనికుల్లాగా గుడ్ మార్నింగ్ పడంచర్ అనే కార్యక్రమం పెట్టుకొని ఆ గల్లీలకు వచ్చి ఆ బస్తీలకు వచ్చి ఆ సమస్యలు ఏమున్నాయో మీ ప్రజా అభిప్రాయం తీసుకొని ప్రజలు ఏం కోరుకుంటారు వాళ్ళు కోరుకున్న సమస్యలే నేను తీర్చడానికి వస్తా. ప్రజల సమస్యలే నా సమస్యలుగా భావించి మీ బిడ్డలాగా ఉంటా, మీకు ఒక సైనికుల్లాగా ఉంటా. మీరందరూ కూడా ఏను గుర్తుకు ఓటేసి గెలిపేయాలి. ఇప్పుడు గతంలో గెలిచిన పార్టీ నుండి ఆ పార్టీ వచ్చి 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఏ రోజైనా మీ గల్లీలకు వచ్చి మీ సమస్యలు ఎప్పుడన్నా ఒకసారి కూర్చొని తమ్ముడు ఏం బాధలు, మీకు ఉద్యోగాలు ఉన్నాయా, మీకు అక్క చెల్లె, మీకు ఇళ్ల స్థలాలు ఉన్నాయా, మీకు రెగ్యులేషన్ అయిందా, మీ హౌస్ ట్యాక్స్లు ఎంత పెరిగినాయి, మీ వాటర్ ట్యాక్స్లు ఎంత పెరిగినాయి, ఒక్కో రోజైనా వచ్చి మాట్లాడేట. ఒక నాయకులు వస్తే ఎమ్మెల్యే వస్తే ఒక 4 నాయకులు వాళ్ళ దగ్గర ఉండేటోళ్ళ దగ్గర కలుస్తారు, కలిసి కొబ్బరికాయ కొడతారు, వెళ్ళిపోతారు. మన సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి. ఒక గుడికి పోయి వెంకటేశ్వర స్వామికైనా మసీదుకి పోయి అల్లాకైనా కృష్ణ చెప్పుకుంటాం. అట్లనే ఒక నాయకుడు చెప్తానే కదా అసెంబ్లీలో మాట్లాడి ఈ పేదల సమస్యలు చెప్పడానికి ఉంటుంది కదా. దాని గురించి ఒక పూజారిలాగా కాయి ఒక ఎమ్మెల్యేని గెలుచుకుంటాం. మా సమస్యల మీద గొంతు ఎత్తాలని చెప్పి గెలుచుకుంటాం కదా. బాధ్యతగా ఉండే నాయకుడిని ఎన్నుకోండి, మీ బిడ్డను ఎన్నుకోండి, మీ బిడ్డను కాపాడండి. ఏను గుర్తు మీద ఓటేసి గెలిపేయండి. ఆ పార్టీలు గెలిస్తే ఒక పార్టీ గెలిస్తే ఢిల్లీ గెలిచిందంటారు, ఒక పార్టీ గెలిస్తే ప్రగతి భవన్ గెలిచిందంటారు, కానీ నీలమ్మది గెలిస్తే ప్రజలు గెలిచిరంటారు. బీద బిక్కి సామాన్యులంతా నీలమ్మది వైపు ఉన్నారు. డబ్బున్న వాళ్ళు రాజకీయ కత్తెర బట్టలు వేసుకున్నారు, అవతల పార్టీ దిగబడరు. మీ బిడ్డను మీరు కాపాడండి. సామాన్యులారా అందరూ ఒక్కసారి ఆలోచించండి. మేధావులారా ఇళ్లలో ఉన్న వాళ్ళు మీరు ఒక్కసారి చూడండి. నేను ఎంత కమిట్మెంట్ గా పనిచేస్తానో. ఒక గ్రామ సర్పంచ్ చిట్కులు ఉండి నా గ్రామానికి పోయి చూడండి. నేను సర్పంచ్ ఉండి ఎంత అభివృద్ధి చేసి 3 సార్లు ఉత్తమ అవార్డు తీసుకున్నా. అట్లనే ఈ పడంచే ప్రాంతానికి కూడా నేను ఉత్తమ పడంచేరు కాన్స్టిట్యున్సీ మోడల్ కాన్స్టిట్యున్సీ చేస్తానని చెప్పి చెప్తున్నా. మీరు ఒక్కసారి దీవించండి, ఒక్కసారి కమిట్మెంట్ కూడా యువత మీరందరూ కూడా ఒక్కసారి చూడండి. నీలమ్మదన గత 4 ఏళ్ల నుంచి ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తుండో, ఏం చేస్తుండో ఒక్కసారి సోషల్ మీడియాలో చూడండి. మదన్న ఇలాంటివి ఎంత సేవా గుణం ఉన్నాడో, ఎంతమందిని ఆదుకుంటుండో, ఎంతమంది మంచి మనసుతో మాట్లాడుతుండో. ఏ ఊరికి వచ్చినా అన్న అంట, తమ్ముడు అంట, అక్క అంట, చెల్లి అంట, మీ బిడ్డనంట. అవతల వాళ్ళు గెలిస్తే నా పైసల సంచులతో గెలిచిరంటారు, నా డబ్బులతో గెలిచిరంటారు. కానీ నేను గెలిస్తే మీతో గెలిచినని చెప్తా, మీ అందరితో గెలిచినని చెప్తా. మీరు ఒక్కసారి ఆలోచించి ఓటేసి గెలిపేయండి. మీ అందరికి ఒక బాధ్యతగా అయిన నాయకుడిగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అన్ని కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ అన్ని ఆరోగ్యం అదే చెప్పినా అన్ని చేపిస్తా. ఒక్కసారి గెలిపించి ఒక అవకాశం ఏంటి. ఈ పడంచేరు గడ్డ అన్ని వర్గాల ప్రజలకు మద్దతు ఇస్తాడు, బహుజనులు అడ్డ చేస్తాడు. మీరు ఒక్క చిన్న ఉదాహరణ చెప్తామా. ఆకాశం ఎట్లయితే నీడనిస్తుందో, ఈ రోజు మనకందరికి ఎట్లయితే నీడనిస్తుందో, ఈ నీళ్ళమ్మది కూడా ప్రతి ఒక్కరికి బాధ్యతగా నీడనిచ్చేటట్టు ఉంటాడు. అన్ని వర్గాలకు నీడనిచ్చేటట్టు గ్రౌండ్ అన్ని
కన్నా అన్ని చేస్తా, మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. ఒక్కసారి ఏను గుర్తు ఇవన్నీ చేయాలంటే ఏం కావాలి, నాకు ఏం కావాలి? అధికారం అనేది రావాలి. ఈ సేవ చేసేటోనికి అధికారం అనేది రావాలి. ఈ సేవలు, ఈ అధికారాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనుకుంటున్నా, ప్రజలు మమేకం చేయాలనుకుంటున్నా. వాళ్ళ కుటుంబ ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఇంట్లో 10 మంది ఎమ్మెల్యేలు అవుతారు, కానీ నీలమ్మది గెలిస్తే ప్రతి ఓటర్ ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా, ప్రతి ఓటర్ ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా. 10 మందికి ఎమ్మెల్యే కావాలనుకుంటలేదు, ఓటర్ కూడా ఎమ్మెల్యేగా ఉండాలి. ఒక లీడర్ దగ్గరికి చాలా యాక్సెస్ గా పోయి మాట్లాడి రావాలి. ఒక కౌన్సిలర్ ఉంటే, ఒక మున్సిపల్ చైర్మన్ ఉంటే వాళ్ళకి చెప్పడం కాదు. ఈ రోజేమో ఓట్లకు అవసరం ఉన్నప్పుడు మనం ఇంకోటికి వస్తారు, మన ఇంట్లో ఇంకోటికి వస్తారు. మరి రేపు ఓట్లు అయిపోయినాక మీ కౌన్సిలర్ తీసుకురండి, మీ చైర్మన్ తీసుకురా, మీ సర్పంచ్ తీసుకురామండి. అల్లు కాదు, వాళ్ళకి ఇచ్చే విలువ వాళ్ళకి ఇవ్వాలి, ప్రజలకు ఇచ్చే విలువ ప్రజలకి ఇవ్వాలి. ప్రజల మధ్యలో ఉన్నట్టున్నా మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉండే లీడర్ లాగుంటా మీరందరూ కూడా ఒక్కసారి ఏను గుర్తు పాటేసి గెలిపేయడమ్మా. మీ బిడ్డను మీ గొంతున ఉంటే ఒక్కసారి అపీల్ చేస్తున్నామా, మీరందరూ ఏను గుర్తుకు ఓటేయండమ్మా. థ్యాంక్ యూ. జై జై బిఎస్ఎస్, జై బిఎస్ఎస్. ఏను గుర్తుకే, ఏను గుర్తుకే, ఏను గుర్తుకే. థ్యాంక్ యూ. మన పిల్లలంతా కూడా, మన పిల్లల్ని చదువు లేకుండా మన పిల్లలకు చెడు అలవాట్లు చేసి, అసలు ఏ కాలనీలన్నా ఒక కోచింగ్ సెంటర్ కానీ కౌన్సిలింగ్ సెంటర్ కానీ వాళ్ళని మోటివేట్ చేసి పిల్లగా చదువుకోని చెప్పాలి, ఉద్యోగానికి పోమని వాళ్ళని ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళే చెడగొడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించండి. మనందరం కూడా ఈసారి ఎమ్మెల్యే లేకుండానే ఇన్ని కాలనీలు కాపాడుకున్నాం, గెలుచుకున్నాం, తెచ్చుకున్నాం. ఇంకా మిగులు భూమి ఉంది. ప్రజల మనిషి ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి మనతో వస్తే చాలా సాధిస్తామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ గోస చూసెనో తన్నాట తీసనికి కొలుగునాడను దిలెనో పేద బీద జనాలకు పెద్ద కొడుకురో చీకటలుముకున్న గుడిసె వెలుగు దీపము అతడే ఆదెత్తిరా బహుజనులా శక్తిరా శాంతిరాము కలలు కన్న కన్నాకు నేతరా అతడే ఆదెత్తిరా బహుజనులా శక్తిరా శాంతిరాము కలలు కన్న కన్నాకు నేతరా. జై మదన, జై మదన, జై మదన. ఏను గుర్తుకే ఏను గుర్తుకే ఏను గుర్తుకే ఓటే వేయాలి
గుర్తుకు ఓటేసి గెలిపించాలని కుంభభీం వాసులను అందరినీ కూడా ప్రార్థిస్తున్నా. కుంభభీం వాస్తవ మేజర్ సమస్య మా తమ్ముడు రాజేష్ అయినా జగన్ అయినా కాక వీళ్ళందరూ చెప్తారు. మేజర్ సమస్య బిడ్డ మాకు హౌస్ నెంబర్లు ఇస్తలేరు, మేము నోటరీల మీద కొన్నామని మాకు హౌస్ నెంబర్లు ఇస్తలేరు అని చెప్తారు. ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత మీ ఇళ్లకు రెగ్యులరేషన్ చేయించి మీకు అందరికి కూడా హౌస్ నెంబర్లు ఇప్పిస్తా. హౌస్ నెంబర్లు ఇచ్చి ఇక్కడ ఉన్న ప్రాంతంలో మేజర్ ప్రాబ్లం ఒక తెల్లాపూర్ మున్సిపాలిటీ, బొల్లారం మున్సిపాలిటీ, అమీన్పూర్ మున్సిపాలిటీ అందరి సమస్య కూడా ఒకటి హౌస్ ట్యాక్స్లు ఇష్టం ఉన్నట్టు పెంచేసారు. హౌస్ ట్యాక్స్లు మీరు గెలిచిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడి ప్రతి మున్సిపాలిటీలో కూడా హౌస్ ట్యాక్స్లు కొద్దిగా తగ్గించేటట్టు చేయాలని చెప్తారు. ఖచ్చితంగా చేస్తా. మీ ఇంటి నెంబర్లు కూడా ఇప్పిస్తా. మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని చెప్పారు. అండర్ గ్రౌండ్ సమస్యలు కూడా నేను తీరుస్తా అని చెప్పి తెలియస్తున్నా. ఒక్కసారి ఏను గుర్తుకు ఓటేసి గెలిపియండి. గెలిచిన తర్వాత కూడా మీ కొమ్రం భూమి కాలనీకి వచ్చి గుడ్ మార్నింగ్ పడాంచేర్ అని వచ్చి ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులను అదేవిధంగా మా కౌన్సిలర్లను మా ప్రజలందరినీ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి మీ సమస్య అక్కడనే పరిష్కారం గుర్తు బీఎస్పీ అభ్యర్థిగా మీ నీలమ్మధు ముదిరాజు నిలబడుతుండు. మీరందరూ కూడా ఏను గుర్తుకు ఓటేసి గెలిపియాలి. ఇంద్రానగర్ సమస్య ఇంతకుముందు మదన్న, మన రాజేష్, జగన్, మన కాక బాలన్న అందరు కూడా చెప్తారు. ఇక్కడ ఉన్న కొత్తభీం కాలనీ అయినా, ఇంద్రానగర్ కాలనీ అయినా, అంబేద్కర్ కాలనీ అయినా మేజర్ సమస్య ఇక్కడ ఉన్న ఇండ్లను రెగ్యులరేషన్ చేసి వీళ్ళకి హౌస్ నెంబర్ ఇప్పియాలి. ఈ మున్సిపాలిటీలో ట్యాక్స్ ఇప్పించి వాళ్ళ హౌస్ నెంబర్ ఇప్పియాలని చెప్తారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలిచినాక గుడ్ మార్నింగ్ పడాంచర్ అనే కార్యక్రమం పెట్టుకొని మీ కాలనీలో ఈరోజు ఎట్లయితే నిలబడి మాట్లాడుతున్నానో రేపు కూడా నేను గెలిచిన తర్వాత ఈ కాలనీ వాసులందరినీ కూర్చోబెట్టుకొని అధికారులను తీసుకొని వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తా. అట్లనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని చెప్పారు. డ్రైనేజ్ సమస్యలు కూడా తీస్తా. ఇక్కడ ఉన్న నిరుపేద కార్మిక కులాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకరు వెల్డింగ్ షాప్ పెట్టుకోరు, ఒకరు మెకానిక్ ఉన్నారు, ఒకరు ఆటో డ్రైవర్ ఉన్నారు, ఈ ప్రాంతంలో టాక్సీ డ్రైవర్ ఉన్నారు. అందరూ కూడా నేను మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారన్నా, మా జీవితంలో మేము ఈ డబ్బులు నెలకు 10,000 20,000 సంపాదించి మా కిరాయిలకు స్కూల్ ఫీజులకే ఇబ్బంది అవుతుందన్నా. ఈ భారతదేశంలో ప్రతి పౌరునికి ఒక కళ ఉంటుందన్నా. ప్రతి ఒక్కరు కూడా ఒక సొంతిల్లు ఉండాలి, నాకు సొంతిల్లు కళ ఉంటుంది, ఆ సొంతిల్లు ఉండాలని చెప్పి అంటారు. ఖచ్చితంగా నీలమ్మధు గెలిచిన తర్వాత మన మున్సిపాలిటీలో, తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్న ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని ప్రతి అన్ని వర్గాల ప్రజలకు అందరికీ కూడా ఇళ్ల జాగాలు ఇప్పిస్తా. మీరు ఒక్కసారి ఏను గుర్తుకు ఓటేసి గెలిపేయండి. మీ సొంతిల్లు కళ నెరవేరాలంటే మీ బిడ్డను, ఎందుకంటే గరీబు ఇంట్లోకి నుంచి పుట్టొచ్చినవి, గరీబుల కష్టాలు తెలుసు, ప్రతి ఒక్క కష్టాలు తెలుసు. ఈరోజు నాయకులు అందరూ ఒక సైడ్ అవుతారు, కానీ సామాన్య ప్రజలు అందరు కూడా నీలమ్మధుని చూస్తారు. మా పేదల కష్టం తెలిసినోడు, మా సామాన్యుల కష్టం తెలిసినోడు నీలమ్మధుకి ఈరోజు పడంచర్ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ మిగతా పార్టీలు ఏమి గెలిచినా ఏమంటారు తెలుసాక, మా ఢిల్లీ గెలిచింది, మా ఢిల్లీ గుర్తు గెలిచింది అంటారు. ఇంకొక పార్టీ గెలిస్తే హైదరాబాద్ గెలిచింది, ప్రగతి భవన్ గెలిచింది అంటారు. కానీ ఒక నీలమ్మధు గెలిస్తే పడంచర్ ప్రజలు గెలిచారు అంటారు. ఒక పడంచర్ ప్రజలందరూ నీలమ్మధు కేసి ఓటేసి అక్క మీరందరూ కూడా, ఎందుకంటే నన్ను పార్టీ దాకా మోసం చేసింది, ఇంకో పార్టీ అయితే నమ్మించి మోసం చేసింది. కానీ నేను నా పడంచర్ కాన్సెప్ట్ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలకు వాళ్ళ కాలు మొక్కితే తయారలేదు. నేను సేవ చేసి సైనికులాగా బతకాలనుకుంటున్నా, సైనికులాగా ఉంటున్నా. పడంచర్ కాన్సెప్ట్ అన్ని వర్గాల ప్రజల కాలు మొక్కి చెప్తున్నా. మీరు దీవించండి. మన ఆత్మగౌరవం, ఒక అహంకారానికి ఆత్మగౌరవం మధ్య నడుస్తుంది. పడంచర్ ప్రజల ఆత్మగౌరవం రావాల్సిన రోజు వచ్చింది. ఈరోజు అందరూ యావత్ తెలంగాణ కూడా ఏం చూస్తుంది, పడంచర్లో నీలమ్మధు ఏంది, నీలమ్మధు గెలుస్తాడా అని చెప్పి అంటారు. ఖచ్చితంగా గెలుస్తాడు. అన్ని వర్గాల ప్రజలు నాకు మద్దతు ఉంది. మీ బిడ్డనైతున్నా ఖచ్చితంగా గెలిచిన తర్వాత కూడా ఇదే కాలనీలో, ఇంద్రానగర్ కాలనీలో ఈయనే కూర్చొని అన్ని వర్గాల ప్రజలు, మన తమ్ముళ్ళకు ఉద్యోగాలు
ఉద్యోగాల సమస్యలు ఉన్నాయని చెప్తారు, నిరుద్యోగులు ఉన్నారని చెప్తారు. చాలా మంది పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతారు. మా చిన్నమ్మ చెప్తుంది, మొన్న మా ఇంట్లోనే జరిగిన చిన్న సంఘటన చెప్తుంది. తమ్ముడు చదువుకొని డిగ్రీ చదువుకొని ఇబ్బంది పడుతుండు, ఉద్యోగాలు లేవు. ఒక్క రోజైనా నువ్వు గెలిచినాక ఈ ఇండస్ట్రీలతోటి స్థానికులు ఉన్నతోటి వీళ్ళందరికీ జాబ్ మీద పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పి స్కిల్ డెవలప్మెంట్ పెట్టించి ఎవరు టాలెంట్ ఎంత ఉంది వాళ్ళు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అనుకుంటే ఇంజనీరింగ్ జాబులు పెట్టండి, సాఫ్ట్వేర్ ఉంటే సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్లు ఇచ్చి వాళ్ళకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పండి, ఇంటర్మీడియట్ చదివిన పిల్లలకున్నా వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పి వీళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ ఇప్పించి వీళ్ళకి జాబులు పెట్టి బిడ్డ నువ్వు గెలిచిన తర్వాత అని చెప్పారు. ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత మీ అందరికి కూడా ఈరోజు ప్రచారానికి ఎట్లయితే వచ్చి నేను ప్రచారానికి బండి పెట్టుకొని నడుస్తున్నానో రేపు గెలిచిన తర్వాత ఒక ప్రచార వెహికల్ పెట్టి ఈ జాబ్ మేళా పెట్టిస్తున్నా, ఈ మున్సిపాలిటీలో తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఒక జాబ్ మేళా పెట్టిస్తున్నా. మీరందరూ అప్లికేషన్ చేసుకోండి కన్నా మీరందరూ కూడా ఉద్యోగాలు ఉండి తల్లిదండ్రులకు కూడా, ఎందుకంటే పిల్లలు బాగుపడాలనే ఆలోచన ఉంటుంది, వాళ్ళ పిల్లల్ని బాగు చేద్దాం మనము. ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచించి వేలు గుర్తుకు ఓటేయండి. గెలిచిన తర్వాత కూడా ఇక్కడ 10th క్లాస్ అయిపోయినాక డిగ్రీ ఇంటర్మీడియట్ కాలేజ్ కావాలని జూనియర్ కాలేజ్ కావాలని చెప్పి కూడా పిల్లలందరూ కూడా చెప్పారు. గెలిచిన తర్వాత కూడా ఈ మున్సిపాలిటీలో ఒక జూనియర్ కాలేజ్ కూడా ఏర్పాటు చేపిస్తానని చెప్పి మీరందరూ కూడా ఏదో గుర్తు కోటేసి గెలిపోయాక మీ గల్లీలో ఉన్న వాళ్ళకు, ఎందుకంటే చాలా టైం తక్కువ ఉంది, అందరికి కలవలేకపోవచ్చు, రోడ్ షోలు వెళ్తున్నాం, మా ఇంటికి రాలేరు, మా తమ్ముడు రాలేదు అనకుండా మీరందరూ కూడా మన ఇంటి పక్క వాళ్ళు, మన చుట్టాలు, మన తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి పక్కింటి వాళ్ళకి అందరు చెప్పి మన సమస్యలు తెలిసినోడు, పేద ప్రజల గురించి తెలిసినోడు, సామాన్యుల గురించి తెలిసినోడు అందరం బీతాపికి అన్ని వర్గాలు నీళ్ళ మద్దతు చెప్పి ఏదో గుర్తు కోటేసి గెలిపిద్దామని చెప్పి మీరందరూ కూడా ప్రచారం చేయడాక డోర్ టు డోర్ తీసుకోండి. థ్యాంక్ యూ అక్క. అందరు కూడా ఏను గుర్తుకే జై బీఎస్పీ. థ్యాంక్ యూ. భూమి తీసుకొని ఒక ప్లే గ్రౌండ్ చేసి దాని చుట్టూ వాకింగ్ ట్రాక్ పెట్టి అందులో అన్ని రకాల గేమ్స్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ చేసి అక్కడనే అన్ని కుల సంఘాల భవనాలు కట్టించి అక్కడనే మధ్యలో ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలి బిడ్డ అని చెప్పిండు. ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఫంక్షన్ హాల్ కట్టిస్తా, అన్ని కుల సంఘాలకు భవనాలు కట్టించి అట్లనే మీ అందరికీ ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేస్తా. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు, ఎందుకంటే ఈ ప్రాంతంలో సుమారుగా కార్మిక కులం ఎక్కువ ఉంటది. ఇక్కడ చిన్న ఉద్యోగాలు, చిన్న షాపులు పెట్టుకొని గప్చుప్పులు, హోటల్స్, ఆటో డ్రైవర్స్, అదేవిధంగా కార్ డ్రైవర్స్, మెకానిక్లు అందరు కూడా ఒకటే ఒక సమస్య అడుగుతారు, అన్న మా జీవితాలు ఈ 5,000 10,000 తోటి రెంట్స్ కట్టి డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని చెప్పి మాకు ఆశలు పెట్టాడు. కానీ ఎప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్లు ఈ ప్రాంతం లియలేరు. మీరు గెలిచిన తర్వాత మాకు మీరు సన్మానింగ్ అని పడంచారు అని పెట్టుకొని మీ తెల్లాపూర్ మున్సిపాలిటీలో ప్రతి కౌన్సిలర్ను పిలుచుకొని, ప్రతి అధికారులను పిలుచుకొని ఆ మున్సిపాలిటీలో ఎంతమంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయో ఆ నిరుపేద కుటుంబాలకు అందరూ కూడా ఇళ్ల జాగా ఇప్పిస్తా. మీరు ఒక్కసారి ఆలోచించి ఏను గుర్తు కోటేసి గెలిపేయండి. యువత ముఖ్యంగా ఆలోచన చేయాలి, ఎందుకంటే నిరుద్యోగ సమస్య చాలా ఉంది. ఈ నిరుద్యోగ సమస్య పోవాలంటే ఇక్కడున్న స్థానిక ఉద్యోగాలు కూడా 6,000 కంపెనీలు ఉన్నాయి. ఈ 6,000 కంపెనీలతో మాట్లాడి, మేనేజ్మెంట్ తోటి మాట్లాడి మీకు ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా పెట్టిస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. అట్లనే మహిళలకు, డాక్రా మహిళలను వాళ్ళందరినీ కూడా ప్రతి పార్టీ వచ్చినప్పుడల్లా మిల్లను వాళ్ళ ప్రచారానికి ఓటర్ స్లిప్లు పంచడానికి, అదేవిధంగా కరోనా వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా మహిళా గ్రూపులను వాడుకుంటారు. కానీ నేను గెలిచినాక మహిళా గ్రూపులకు కూడా ఎమ్మెల్యే ఫండ్ నుంచి మీ స్వయం ఉపాధి, మీ అంతలో మీరు మీ ఐడియాలజీ, మీ స్వయం బిజినెస్ చేసుకోవడానికి 20% బడ్జెట్ నా ఎమ్మెల్యే ఫండ్ నుంచి మీకు ఇస్తాం. మహిళల సోదరులకు అందరికీ కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఒక విజన్ ఉన్న వ్యక్తిని ఒక నమ్మకంగా ఒక బిడ్డ, ఒక సైనికుల్లాగా పనిచేస్తా అంటుండు. మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి మీరు బీఎస్పీ పార్టీ ఏను గుర్తు కోటేసి గెలిపేయండి. ఇప్పుడు మీకు ఇంతకుముందు కూడా చెప్పిన వేరే ఏ పార్టీ గెలిచినా ఢిల్లీ గెలిచింది, ప్రగతి భవన్ గెలిచింది అని చెప్తారు. కానీ నీలమ్మధు గెలిస్తే పడాన్చేరు ప్రజలు గెలిచారు. పడాన్చేరు ప్రజలందరూ కూడా ధర్మం వైపు ఆ వ్యక్తి పోరాటం మీరు చెప్పొచ్చు. కొందరు నాయకులు అంటారు
బీఆర్ఎస్ లో పోయింది, కాంగ్రెస్ లో పోయిండు, ఆయన రాలేడు గట్టకోబట్. నేను ఆ రోజు ఈ రోజు చెప్పిన బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఆశించిన రోజు నాకు ఇవ్వకపోతే రాజీనామా చేసి ఇండిపెండెంట్ పోతా అని చెప్పి పోతుంటే వాళ్ళు నన్ను ఢిల్లీకి పిలిచి, నేను ఢిల్లీలో పిలిచి నా కండ వేసి టికెట్ అనౌన్స్మెంట్ చేసి నమ్మించి గొంతు కోసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నీలం మధు ఆ రోజు బీఆర్ఎస్ పెట్టి రాజీనామా చేసిన రోజు ఎప్పుడైనా నా కార్యకర్త పడంజ ప్రజలకు ఒకటే చెప్పిన, నీలం మధు బ్యాలెట్ ఉంటాడు, బ్యాలెట్ లో నిలబడతాడు, బ్యాలెట్ లో ఉంటాడు అని చెప్పిన. అదే నిదానం మీద ఉన్నా, అదే నమ్మకంతో ఉన్నా. మీ అందరిని నమ్ముకొని వచ్చి బ్యాలెట్ లో నీలం మధు గుర్తుంది, 5వ నెంబర్ వచ్చింది. ఆ పంచభూతాలు కూడా ఏ పార్టీలు ఎవరు దోకా చేసినా, ఎంత మోసం చేసినా, ఆ పంచభూతాలు 5 నెంబర్ ఇచ్చింది నీలం మధుకు. ఆ పంచభూతాలు తోడుంది. ఈ పడంచేరు ప్రజలు కూడా తోడున్నారు. పడంచేరు ప్రజలారా అందరూ కూడా మీరు ఒక్కసారి ఏను గుర్తుకు ఓటేసి గెలిపారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానా. నెంబర్ రాలేరు. ఇప్పుడు చెప్తా ఉన్నాం, గెలిచే వ్యక్తి మనతో ఉంటే ఏమైనా సాధించగలం. అందుకే ఇవాళ ఆలోచించండి. తెల్లాపూర్లో ఆ సెంటర్కి పోయి నిలబడి చూస్తే ఇప్పుడు 40 అంతస్తుల భవనాలు కనిపిస్తున్నాయి. తెల్లాపూరే రానున్న రోజులలో అసెంబ్లీ కాబోతుంది. ఒక్కొక్క ఏరియాలో 40 అంతస్తులు 50 అంతస్తులు వచ్చి ఈ తెల్లాపురం కాదు, హైదరాబాద్ కాదు, సైబరాబాద్ కాదు, న్యూ సైబరాబాద్ తెల్లాపురం కాబోతుంది. కాబట్టి ఓటర్లారా, యువకులారా ఆలోచించండి. ఈ ఓటర్లను చెడగొట్టి పిల్లలకు వేరే అలవాటు నేర్పినటువంటి అసాంఘిక శక్తులకు దూరం ఉండాలి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఏనుగును గెలిపించుకొని నీలం మదన్నతోని గెలిచిన తర్వాత ప్రజలతో ఉంటుండని తెలియజేస్తున్నాను. థ్యాంక్ ఈ ఉద్యమ
చాలా పని. డిసిఎంలో మనుషులు కదా ఎంత అలా దించమని వైద్యాన్ని ఇచ్చి ఈ ఉద్యమాల జెండా